కాకినాడ జిల్లా పిఠాపురంలో డయేరియా విస్తరిస్తుంది. దీంతో బి ప్రత్తిపాడు గ్రామంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మొత్తం 7 కేసులు నమోదయ్యాయి. తర్వాత కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. పండగ సందర్భంగా తీసుకున్న ఆహారంలో తేడా వచ్చి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితి అదుపులోకి వచ్చిందని వైద్యులు చెబుతున్నప్పటికీ గ్రామంలో ఇంకా వైద్య శిబిరం కొనసాగిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్వీఎస్ఎన్ వర్మ రోగులను పరామర్శించారు. ఎవరికి ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే వైద్య శిబిరానికి రావాలని వైద్యులు సూచించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పిఠాపురం మండలం అంటే కాకినాడ జిల్లా పిఠాపురం మండలం బి ప్రత్తిపాడు గ్రామంలో డయేరియా బాధితులు ఉన్నారు. ఇది వాస్తవానికి ప్రతి ఇంటికి ఒక బాధితుడు కనిపిస్తున్నప్పటికీ వైద్యులు చెప్పడం మాత్రం ఏదైతే పండగ సీజన్ లో పిండి వంటలు ఉండారో దాంట్లో తేడా వచ్చి ఉండవచ్చని చెప్తున్నారు. కానీ గ్రామంలో మాత్రం తీవ్ర భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యేక వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. అదే నియోజకవర్గ కేంద్రమైన పిఠాపురంలోని మండల గ్రామం కావడంతో అధికారులు ఆగమేఘాల పేకట పరుగులు తీశారు. మంచినీటి శాంపిల్స్ కూడా తీసి పరీక్షలు పంపించడం జరిగింది. వైద్యాధికారి ఇందిర మాట్లాడుతూ పండగకు బంధువుల ఇంటికి వెళ్ళొచ్చిన నలుగురికి కలుషితాహారం తినడం వల్ల వాంతులకు గురయ్యాయి. తద్వారా ఇది ప్రబలిందని కూడా చెప్తున్నారు. వైద్యాధికారితో పాటు వైద్య సూపర్వైజర్లు, అదేవిధంగా ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. బి ప్రత్తిపాడు గ్రామం ప్రస్తుతం డయేరియా బాధితులతో నిండిపోయి ఉంది. జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహనాయక్ను ఆదేశించడం జరిగింది. దీంతో వైద్య బృందాలు అక్కడే ఉన్నాయి. ఈ నెల 24వ తేదీన పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో విషయం కూడా ఆయన దృష్టికి వెళ్ళిందని చెప్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రతి ఇంటికి వెళ్లారు. వైద్యులను అంటుపెట్టుకుని ఎవరికైనా బాధితులు కానీ ఏదైనా లక్షణాలు కానీ కనిపిస్తే వెంటనే గ్రామంలో ఉన్న మన వైద్య శిబిరానికి తీసుకురావాలి, లేదంటే పిఠాపురంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా తీసుకురావాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం పరిస్థితులు కుదిరిపడుతున్నాయని వైద్యులు చెప్తున్నారు. ఏదైతే శాంపిల్స్ మంచినీటిని పరీక్ష పంపించారో ఆ శాంపిల్స్ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కాచి వడబోసిన నీటిని మాత్రమే తాగాలని చెప్తున్నారు. మొత్తం మీద పిఠాపురం మండలంలోని బి ప్రత్తిపాడులో డయేరియా భయం ఇతర గ్రామాలు కూడా ప్రబలుతుందన్న ఆందోళన మాత్రం ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతోంది. అయితే డయేరియా గల కారణాలు ఏంటనేది వైద్యులు ఏమైనా కొంత గుర్తించిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా సాంబశివరావు? అంటే ఆహారం వల్ల, లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి మంచినీటి సౌకర్యం వల్ల, దేని వల్ల ఈ సమస్య వచ్చిందన్న దానికి ఏమైనా ప్రాథమికంగా కొంత గుర్తించే ప్రయత్నం చేశారా? ప్రాథమిక అంచనాల ప్రకారం ఎవరైతే బంధువులు ఇతర ప్రాంతాలకు వెళ్ళొచ్చారో వాళ్ళకి వచ్చింది, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిందని చెప్తున్నారు. మంచినీటి వల్ల ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా వైద్యులు తెలియజేస్తున్నారు. అందుకోసమే శాంపిల్స్ తీసి పంపామని చెప్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మాత్రం ఇంతవరకు ఎన్ని శాంపిల్స్ తీశారు, అసలు ఈ గ్రామానికి మంచినీటి సరఫరా ఎక్కడి నుంచి జరుగుతుందన్న విషయాలు మాత్రం బయటపెట్టలేదు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎవరు కూడా పెదవిప్పడం లేదు. దీంతో వైద్యులు చెప్పిన దాని ప్రకారం మంచినీటి కలుషితం వల్లే ఇలాంటి డయేరియా వస్తుందని మాత్రం చెప్పగలుగుతున్నారు. ఓకే ఓకే సాంబశివరావు, థ్యాంక్ యూ. యాక్టివిటీస్ ఉన్నాయమ్మా. రాత్రి బయటికి